హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ యొక్క గమ్యం భూమి మీదే ఉన్నటువంటి భూతల స్వర్గాన్ని తలపించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎకో పార్క్కి వెళ్ళబోతున్నాం. నిజంగా ఈ పార్కు పేరుకి తగిన విధంగానే ఎక్సలెంట్ అయినటువంటి పార్క్ అనమాట. ఇది ఎక్కడుందంటే హైదరాబాద్కి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిలుకూరు బాలాజీ టెంపుల్ ఇక్కడికి 15 నిమిషాల జర్నీ అనమాట. ఇది మరి ఇటీవలే జనవరి 28న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిచే మరియు ఆంధ్రుల ప్రముఖ నటుడు శ్రీ చిరంజీవి గారిచే ప్రారంభించబడింది. ఏమాత్రం వీలున్నా తప్పనిసరిగా వెళ్ళి రిలాక్స్ అవ్వద్దు. రండి. హాయ్, హలో, నమస్తే, అదా, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాదొక మనవి, మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది. తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడాల్సిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం, రండి. ప్రస్తుతం నేను గచ్చిబౌలి నుంచి మరి ఈరోజు మన యొక్క గమ్యస్థానమైనటువంటి ప్రొద్దుటూరు విలేజ్ లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఎకో పార్క్ దగ్గరికి బయలుదేరాను. మరి ఇక్కడ సాఫ్ట్వేర్ ఆఫీసులన్నీ కూడా మరి చూడండి, లెఫ్ట్ సైడ్ ని పుల్లరి గోపీచంద్ గారి బ్యాడ్మింటన్ అకాడమీ అది. ఈ గచ్చిబౌలి ఏరియా అంతా కూడా సాఫ్ట్వేర్ ఆఫీసులు ఎక్కువ. ఇదిగో చూడండి, ఇక్కడ ఈ బోర్డు చూడండి ఎంత టెక్నాలజీ మారిందంటే ఇది వీడియో రన్ అవుతుంది. ఇది వరకు ఫ్లెక్స్లు అంటే ఫ్లెక్స్లు అయ్యి ఉండే అడ్వర్టైజ్మెంట్స్, కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ పట్టపక్కల చక్కగా కనపడేటువంటి ఎలక్ట్రానిక్ బోర్డ్స్ వచ్చేసాయి అనమాట. గచ్చిబౌలి ఏరియా అంతా కూడా సాఫ్ట్వేర్ ఆఫీసులు మేము. అలాగే ఫ్రెండ్స్, ఒకటి అసలు మనం యూట్యూబ్ ఛానల్ ఎందుకు చూస్తాం? ఎందుకు నా ఉద్దేశం అయితే మనకి తెలియని ప్రదేశం గురించి, మనకి తెలియని ప్రాంతాల గురించి, భౌగోళిక పరిస్థితుల గురించి తెలుసుకుంటానికి. మరి అందుగురించే నేను నా వీడియోస్ కొద్ది లెంగ్తీగానే ఉంటాయి. యాక్చువల్గా నేను ఈ వీడియోని డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ ఎకో పార్క్ దగ్గర తీసుకెళ్ళిపోవచ్చు, కానీ నా ఉద్దేశంలో దారిలో ఉన్నటువంటి వింతలు విశేషాలు చూసుకుంటూ వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అందువల్ల నా వీడియోస్ మీరు చూసేటప్పుడు మిత్రులారా కాస్త ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ప్రతి ఫ్రేమ్లోనూ కూడా కొత్త కొత్త విషయాలను నేను మీకు తెలియజెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అఫ్ కోర్స్ మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోను కూడా, తెలియని వారు కూడా ఉండొచ్చు. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఈ ఏరియా అంతా కూడా సాఫ్ట్వేర్ ఆఫీసులమయం. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ సాఫ్ట్వేర్ ఆఫీసులే కనుక లేకపోతే మరి మన పిల్లలకు కానీ, మన అల్లుళ్ళకి కానీ, మన కూతుళ్ళకి కానీ, లేదా మన మనవళ్ళకి కానీ మరి ఉద్యోగాలు ఎక్కడుండేవా అనిపిస్తుంది. ఎంతమంది జనాభాకి మరి అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే కష్టమే కదా. అంతమందిని మరి వారికి ఉపాధి కల్పిస్తుంది ఇది సిఎంటట. నాకు ఒకప్పుడు అసలు ఈ పేరు అసలు తెలిసేదే కాదు. అటువంటిది ఈ రోజున ఇక్కడ నేను చూడగలిగాను, ప్రత్యక్షంగా చూడగలను. ఈ ఆఫీసులు చూస్తుంటే జన్మధన్యం అనమాట. అంత పోషగాను చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేవు అనమాట. అంత అందంగా ఈ సాఫ్ట్వేర్ ఆఫీసులు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ఇక ఇదిగో ఈ రోడ్డు మధ్య చూడండి, ఈ బొమ్మ ఎంత బాగుందో, చాలా చక్కగా డిజైన్ చేశారు. ఈ టవర్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్ టవర్స్. ఇవి అంటే గచ్చిబౌలి సాఫ్ట్వేర్ ఆఫీసులు దాటేసి ఎదురుకు వచ్చేసాము. ఈ ఏకంగా చూడండి, అసలు 40 ఫ్లోర్లు, 30 ఫ్లోర్లు, ఈ క్యాప్సులు చూడండి రైట్ సైడ్ ఎంత అందంగా ఉందో కదా. రోడ్డు డివైడర్స్లో ఇటువంటి అట్రాక్టివ్ చక్కగా డెవలప్ చేశారు హైదరాబాద్ని. ఇదిగో సత్వ అనేది కూడా ఇంత పోషగానే ఇంత ఇదిగా ఉందంటే ఎలివేషన్, అది సాఫ్ట్వేర్ ఆఫీస్. ఇది కూడా సాఫ్ట్వేర్ ఆఫీస్. ఇక అవుట్స్కట్స్కి వచ్చేసాము, గచ్చిబౌలి అవుట్స్కట్స్కి వచ్చేసాము. ఇక చూడండి, ఈ కొండలు పిండి చేసి అనే మాట మనం విన్నాం కదా. నిజంగా ఇక్కడ కొండలను పిండి చేసి బ్రహ్మాండమైనటువంటి ఆకాశాన్ని నిర్మిస్తున్నారు. చూడండి ఎంత ఇదే
లెఫ్ట్ సైడ్ చూడండి కొండని ఎంతో కూలిచేసి ఎంత కూలిచేశారు. అంత బేస్మెంట్ లో చక్కగా బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు. ఎన్ని కట్టినా సరే తెలియపోతున్నాయి, మరి ఇంతమంది జనాభా ఎక్కడున్నారో కదా అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇక అది కూడా దాటుకుని దగ్గరకు వచ్చేసాం. ఎదురుగా అదిగో ఉస్మాన్ సాగర్ దగ్గర నుంచి తీసుకోవాలట. నా ర్యాపిడో బైక్ అయినా నాకు ఇక్కడ చూపించాడు అనమాట. ఇదిగో ఇక్కడికి గండిపేట, ఉస్మాన్ సాగర్, నార్సింగి, హైదరాబాద్ ఈ బోర్డు నుంచి ఇక్కడ నుంచి మా ర్యాపిడో డ్రైవర్ రైట్ సైడ్కి టర్న్ తీసుకున్నాడు. ఇక్కడ ఇదిగో ఇది ఉస్మాన్ సాగర్ ఒకప్పుడు మరి నిజాం పరిపాలకులు తవ్వించినటువంటి చెరువు అనమాట. ఇది ఎంతో మరి చేలు అవి కూడా దాని కింద పడుతున్నాయి. ఇక్కడ నుంచి చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ ఇది మహిదీపట్నం నుంచి శంకరాపల్లి వెళ్ళే రోడ్డు అంటే ఇది చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇక ఇది ఏరియా మీర్జాగూడ దగ్గరికి వచ్చాము. మీర్జాగూడలో వన్ ఫిల్మ్ స్టూడియో అని ఒకటి కనపడింది నాకు. లింగంపల్లిలో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉన్నటువంటి సెట్టింగ్స్ టైప్లో ఇక్కడ కూడా సినిమా సెట్టింగ్స్ వేసి ఫిల్మ్ షూటింగ్ చేస్తూ ఉంటారట. నేను వెళ్ళే రోజుకి రాజమౌళి గారి బుచ్చబాబు మూవీ షూటింగ్ జరుగుతుంది. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాను కానీ కుదరలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. రోడ్డుకి ఇరువైపులా మీర్జాగూడ దగ్గర రోడ్డుకి ఇరువైపులా షూటింగ్లు జరుగుతున్నాయి. ఇదిగో ఇక్కడ జన్వాడ, కొల్లూరు, శంకరాపల్లి దగ్గర ఇక్కడ మోకిల దగ్గర జంక్షన్ దగ్గర లెఫ్ట్ రన్ తీసుకుని ప్రొద్దుటూరు విలేజ్లోకి, ఇది ప్రొద్దుటూరు విలేజ్లోకి నేను ఎంటర్ అయిపోయాను. ఈ విలేజ్ పేరుకి విలేజ్ కానీ పర్వాలేదు, బిల్డింగ్స్ అయ్యి చాలా బాగున్నాయి. ఎదురుగా ఎక్స్పీరియం బోర్డు నాకు కనపడింది. అదిగో ఎక్స్పీరియం ఎకో పార్క్ బోర్డు ఇక్కడ నాకు టచ్ అయింది. గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే తప్ప వెళ్ళలేము. ఇక్కడికి వచ్చేటప్పుడు మరి గూగుల్ మ్యాప్ పెట్టుకుని రావాలి. ఓన్ వెహికల్ తోటే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ రిటర్న్ మళ్ళీ మనకి ఏమి దొరకవు అనమాట. రాను పోను వెహికల్ మనం అరేంజ్ చేసుకుని రావాల్సి ఉంటుంది అనమాట. ఈ ఊరు చాలా చక్కగా చాలా బాగుంది. ఈ ఊరు దాటుకుని అవుట్స్కట్స్కి అన్నట్టు ఇదిగో శివాజీ చూసారా, ఇక్కడ శివాజీ చాలా బాగా ఆరాధిస్తున్నారండి. మహారాష్ట్ర బోర్డర్ కదా, ఇక్కడ చాలా బాగా ఆరాధిస్తున్నారు. ఇది ఊరు చివరికి వచ్చేసాము, విలేజ్ చివరికి వచ్చేసాము. ఈ రోడ్లో నాకు ఒక ఎంత అనుభవం ఎదురైంది. సాధారణంగా మన రోడ్డు మీద కూలీలు ఆడవారు ఈ కంపులు పట్టుకుని బెక్ చేస్తూ ఉంటారు, వచ్చేవారు వెళ్ళిపోయేవాడిని. ఇక్కడ ఇద్దరు పెద్ద మనుషులు రోడ్డు గడ్డనే కర్రలు పెట్టేసి బెక్ చేస్తారు, వాళ్ళని బొక్కాయించేసి వెళ్ళిపోతున్నా. చూడండి ఎలా పెట్టేశారు. ఇక్కడ ఆనవాయితీ ఇది అనుకోండి. ప్రొద్దుటూరు ఊరు దాటగానే మరి ఇది చివరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగితే 1 కిలోమీటర్ సరిగ్గా అక్కడి నుంచి ఆ రైట్ సైడ్కి తిరిగి కొద్ది ఎదురుకు వచ్చేటప్పటికి రైట్ సైడ్ని ఒక చక్కని ఆహ్లాదకరమైన దృశ్యం కనపడింది. ఏమిటబ్బా ఇదని చూస్తే అదే ఎక్స్పీరియం ఎకో పార్క్. మరి అందుకేగా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు మన పెద్దలు. ఆ విధంగానే ఫస్ట్ ఇంప్రెషన్లోనే చాలా చాలా ఆహ్లాదంగా, ఎంతో హాయిగా, ఎంతో ప్లెజెంట్గా అనిపించింది. వెల్కమ్ టు ది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. ఈ మధ్య హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి కదా, వాళ్ళందరూ కూడా మొత్తం ఎన్నో దేశాల నుంచి 185 దేశాలు అనుకుంటా ఐ థింక్. అక్కడి నుంచి వచ్చినటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ ప్రదేశాన్ని తిలకించారని మరి తెలుస్తుంది. ఈ మధ్యలో ఈ చక్కని ఈ మొక్కలతోటి ఇక్కడ ఈ ప్రదేశం అంతా కూడా ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. మరి వీటి మధ్యన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉంది, టికెట్ బుకింగ్ ఆఫీస్ ఉంది. అసలు తెలియట్లేదు, చూసారా ఎంత థిక్గా మరి ఇక్కడ వృక్షాలని పెంచారో. అవి కూడా మరి అన్ని చోట్ల చూసే వృక్షాలు కదా అవి. ఆ చెట్లు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ మరి 5 దేశాల నుంచి తెచ్చిన భిన్నమైనటువంటి ప్లాన్స్ తోటి దీన్ని ఈ నిర్వాహకులు తీర్చిదిద్దారంటే వారి యొక్క కృషి ప్రతి అణువున కూడా కనపడుతుంది. చూడండి, ఒక ఏటిగట్టులాగా పెద్ద కోటలాగా మరి చుట్టూరు కూడా ఫెన్సింగ్ ఉంది కదా, దాని మీద మరి తాడి చెట్టు లాంటి అందమైనటువంటి తాడి చెట్టు కాదు అది, అఫ్ కోర్స్ ఆ హైట్లో ఉందని నా యొక్క ఉద్దేశం. అది అందమైనటువంటి వృక్షాలని నాటారు. మధ్యలో ఈ డిజైన్ చూడండి, కర్లింగ్ కింద డిజైన్ తీర్చిదిద్దబడింది అనమాట కదా. ఎంత చెప్పినా కూడా
మరి వీటి గురించి వర్ణించడానికి మాట సరిపోతుంది. పైగా నాలో కుతూహలం పెరిగిపోయింది. ఎంట్రన్స్ ఇంత అద్భుతంగా ఉంటే లోపల మరి ఇంకెంత ఎటువంటి సన్నివేశాలు ఎటువంటి దృశ్యాలు ఉన్నాయి కదా అని వెంటనే వెళ్ళాలని. ట్రైన్ గేట్ కి ఎదురుగా టికెట్ ఇచ్చేటటువంటి కౌంటర్ ఉంది. ఈ కౌంటర్ చుట్టూరు కూడా ఇందాక మీకు రౌండ్ తిరిగి చూపించాను కదా, చెట్లు, చక్కని చెట్లతోటి నిండి ఉంది. అసలు లోపల ఇది బిల్డింగ్ ఉందా అని మనకి తెలియదు అనమాట. చక్కని టికెట్ కౌంటర్ ఇది. లోపల అంతా సెంట్రలైజ్ చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి కావాలంటే ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. లోపల కేఫ్టేరియాలు ఉన్నాయి. ఫుడ్ 500, 1000, 2000 ప్యాకేజెస్ అలా ఉన్నాయి. మనం తీసుకున్నటువంటి ఫుడ్ ని బట్టి ఉంటుంది అనమాట. క్యాఫ్టేరియాలో మనకి అక్కడ సర్వ్ చేస్తారనమాట. లోపలికి ఎటువంటి ఫుడ్స్ ని అలౌ చేయరు. కేవలం వాటర్ తప్ప నీళ్ళు కూడా లోపలికి అలౌ చేయరు. ఇక్కడ టికెట్ ధర ఇది మనకి ఇటువంటి టికెట్ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ not in London, not in Paris, it's in Hyderabad. A world class place to visit, experience, welcome, admit one అని ఈ విధంగా అయితే ఈ టికెట్ ఉందన్నమాట. ఆ టికెట్ తో పాటుగా ఈ రిసిప్ట్ కూడా ఇస్తారు. గ్రీన్ కింగ్డమ్ బొటానికల్ గార్డెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రొద్దుటూరు, శంకరపల్లి మండల్, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్. ఈ టికెట్ వచ్చిన మీద మన యొక్క పేరు, మన యొక్క మొబైల్ నెంబర్ ఉంటుంది. గోల్ఫ్ కార్ట్ కారు, బ్యాటరీ కార్, అది 200 రూపీస్. కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు, మనం నడవచ్చు అనమాట. కానీ నా అడ్వైజ్ అయితే కారు తీసుకుంటేనే బెస్ట్. 470 రూపాయల మీ టికెట్. ఇక్కడ కావాలంటే సైకిల్స్ కూడా ఉన్నాయి. రెంటల్స్ 300, 600, 200, 400 ఇట్లాగా సైకిల్స్ కూడా ఇస్తున్నారు. ఎవరికి కావాలంటే అవి మనం అవైల్ చేసుకోవచ్చు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇది లండన్ లో కాదు, ఇది పారిస్ లో కాదు, ఇది హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి సందర్శించాల్సిన గమ్యస్థానం ఎక్స్పీరియన్ ఎకో పార్క్. దీని వ్యవస్థాపకులు శ్రీ రామ్దేవరావు గారు. ఇది హైదరాబాద్ లో మొట్టమొదటి ఎకో రిక్రియేషనల్ పార్క్. ఈ పార్కు చిలుకూరుకి సమీపంలోనే ప్రగతి రిసార్ట్స్ దగ్గర ప్రొద్దుటూరు గ్రామంలో ఉంది. ప్రకృతి ప్రేమికులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇమ్మర్సివ్ పార్క్ ప్రకృతి, కళ మరియు పురాణాలను మిళితం చేసి ఉంది. 15,000+ వృక్ష జాతులు, అరుదైన చెట్లు ఉన్నాయి. రండి, ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళాలంటే QR కోడ్ స్కాన్ చేస్తే అప్పుడు మాత్రమే గేట్లు ఓపెన్ అవుతాయి. భూలోక స్వర్గం అనబడే ఎక్స్పీరియన్ ఎకో పార్క్ కి నా ప్రయాణం మొదలైంది. ఇది బ్యాటరీ కార్లు ఒక్కొక్కరున్నా సరే తీసుకెళ్లిపోతారు, వెయిటింగ్ ఏమో ఉండదు. ఇది మొట్టమొదటిగా బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి టవర్ ట్రీస్, వీటిని టవర్ ట్రీస్ అంటారట, స్వాగతం పలుకుతున్నాయి. ఆ తర్వాత ఇది బ్యాంబూ గార్డెన్ కి తీసుకొచ్చారు. నా చెట్లు నన్ను చాలా బాగా ఆకర్షించాయి. మరి మనం కూర్చున్నలాగా టైర్స్, టీ పాయి, ఈ చెట్లతో మలచడం అనేది చాలా ఎక్సలెంట్. ఇది 7 సంవత్సరాల పాటు ఈ పార్క్ డెవలప్ చేయడానికి మరి రామ్దేవరావు గారు చాలా బాగా కృషి చేశారని నేను విన్నాను. ఆయన కృషి హ్యాట్సాప్. 7 సంవత్సరాల పాటు ప్రతిరోజు హైదరాబాద్ నుంచి పొద్దుటూరుకు వచ్చి ఈ పార్క్ డెవలప్ చేసినందుకు మరి నిర్వాహకులకి ఒక ఓపిక అనే టేస్ట్ కి మెచ్చుకోవాలి. ఎలా ఉన్నాయి చూడండి, అన్ని కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. దీని పక్కనే ఇదిగో చాలా బాగుంది. ఇదేదో స్మార్ట్ సెట్టింగ్ అనుకున్నాను అనమాట. అది క్యాట్ చూడండి, ఐరన్ తోటి బహుశా దాని మీద ప్లాంట్ తయారు చేస్తుంది అనుకో, లేకపోతే అలా ఉంచిన బాగానే ఉంది. ఈ డ్రాగన్ హార్స్ వెల్కమ్ చెప్తూ ఉన్నాయన్నమాట. అచ్చం సినిమా సెట్టింగ్. ఈ ఐరన్ తోటి కొన్ని ఈ బొమ్మలు, మనిషి బొమ్మలు, తర్వాత స్కార్పియో అట్లాగా డిజైన్ చేస్తారనమాట. పైన చూడండి ఎంత బాగా గూడు కింద కట్టారు. ఈ ర్యాట్ పైన ఎలుక, కిందేమో బాతులు, బాతులు పడుకోబెట్టారు. ప్రతి ఇంచి కూడా ప్లాన్ చేసి డిజైన్ చేసి మోల్డ్ చేస్తారు. చాలా ఇది ఒక్కసారి మరి మధ్యలో ఏముందో చుట్టూరు తిరిగి మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. మధ్యలో ఒక టేబుల్ దాని మీద డిజైన్ చేశారు. ఆ తర్వాత చుట్టుపక్కల డిజైన్స్ వేరే ఉన్నాయి, అవి కూడా చూద్దాము. ఇది మధ్యలో టేబుల్స్ అనమాట ఇవి. దీని మీద మరి ఒక స్టోన్ రాక్ కట్ పెట్టారు. అలాగే రకరకాల డిజైన్స్ తోటి
చాలా చక్కగా తీర్చిదిద్దారనమాట. కూర్చోటానికి కూడా ఇదిగో బెంచీలు, ఎక్కడికెక్కడ బెంచీలు. ఇప్పుడు చుట్టూరు ఏముందో మీకు చూపిస్తాను. మధ్యలో అయిపోయింది, ఇప్పుడు చుట్టూరు ఇది టీపై లాగా ఉందండి. ఏమన్నా మరి ఆర్డర్ చేసుకుని తీసుకొస్తాం. ఇదొక టీపై అంతా పాలరాయితోటి చాలా చక్కగా కూర్చోటానికి నెరుగా కూడా ఉంది. మనం చక్కగా కూర్చోవచ్చు. ఇక్కడ చూడండి స్టోన్ తోటి షైర్స్ టీపై. వావ్, ఏదైనా ఒక చక్కని ప్లానింగ్ తోటి పెట్టినటువంటి ఈ ఎక్స్పీరియన్స్ ఎకో పార్క్. ఇది హట్ అండి, ఇది ఒక హట్. లోపల కూర్చో రాక్స్ ఉన్నాయి, బ్యాంబూ తోటి చేసినవి. ఒక హట్ సూపర్. మనం లేదా ఆఫ్టర్నూన్ భోజనం చేసాక వస్తే 3 o'clock 4 o'clock ప్రాంతంలో మొత్తం ఈ గార్డెన్ అంతా జాగ్రత్త చూడటానికి 2 hours పడుతుంది. టూకీగా చూడాలంటే గంటన్నర పడుతుంది అనమాట. ఇవన్నీ చూడండి. ఈ ఐరన్ తోటి ఈ స్ట్రక్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగో మనం వచ్చిన దారి అనమాట. ఇది ఎంత చక్కగా ఉందో. మరి సినిమా సెట్టింగ్కి ఏమాత్రం తీసుకోవాలి. అందుగురించి మరి నేను నాకు వావ్ అనిపించింది. ఇంకంతకంటే ఏం కావాలి. మనం వెచ్చించిన మరి ధరలో ప్రతి పైసా కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే బాలకృష్ణ గారి సినిమాలు అంటారు కదా, పైసా వసూలని. అంతకంటే ఇంకా ఆనందం ఉంటుందండి. అంత ఆనందాన్ని మరి ఇస్తుంది ఈ ఎక్స్పీరియన్స్ ఎకో పార్క్. అందుకే నేను భూతల స్వర్గం అన్నాను. రండి, ఇంకా ఇంకేమున్నాయి చూద్దాం. రాంబో గార్డెన్ చూసిన తర్వాత దానికి కొద్ది దూరంలోనే ఉన్నటువంటి మరొక ప్లేస్ కి నేను వచ్చాను. ఇది ఇక్కడ థమ్స్అప్ లాగా చాలా బెలవుంది. ఒక చిన్న ఎత్తైనటువంటి ప్రదేశంలో మరి ఆ థమ్స్అప్ సింబల్ ని బ్యూటిఫుల్ గా రాక్ తోటి బిల్డప్ చేశారు. దాని ప్రక్కనే ఒక రౌండ్ అబౌట్. ఇది కన్స్ట్రక్టెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ బిల్డ్. దానికి అది స్వానుభవంగా సహజంగా ఉన్నది కాదు. అన్నీ కూడా ఇదిగో ఈ రాళ్ళు చూడండి, అవి కూడా ఏరి కోరి తీర్చినవే అనమాట. ఒకదాని ఒకటి డిజైన్ గా మరి ఆ రాక్ కట్స్ కూడా ప్రతిదీ కూడా మరి పేర్చినవే అనమాట. ఈ రౌండ్ అబౌట్ మధ్యలో ఈ చెట్టు చాలా ఆకర్షించింది నన్ను. ఆ చెట్టు కాండం చూస్తుంటే ఎంతో పురాతనమైనదిగా ఉంది. ఆ చెట్టు చూడండి చక్కగా విశ్వేశ్వరాన్ని స్టోన్ తోటి చాలా బాగా చెక్కారు. ఐడియా అయితే అద్భుతం అనమాట. ఇవన్నీ కూడా బాన్సాయి. ఇది ఇంకా బాగుంది చూడండి. ఆర్చ్ కింద నుంచి సెలయేరు ప్రవహించే విధంగా ఉంది, గుంతలాగా. గుంతెన కూడా చెట్టుతోటి. ఇది ఇంకా బ్యూటిఫుల్ ఉంది. తల్లి తన బిడ్డను ముద్దాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం రాక్ మీద డిజైన్ చేసి చాలా బాగా మరి చక్కగా తీర్చిదిద్దారు అని చెప్పొచ్చు. ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్ ని ఈ గుడువు ఆకారంలో సేద తీరటానికి, రిలాక్స్ అవటానికి బెంచీలు కూడా ఏర్పాటు చేశారు. యాక్చువల్గా ఇక్కడ సాయంకాలం వేళ అయితే చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. నేను సరిగ్గా మధ్యాహ్నం వేళ అయ్యింది. కాస్త ఎండకి తట్టుకోవడం కష్టమే కాబట్టి దట్టు క్యాప్ అవ్వట్లేదు. అందుకే మిమ్మల్ని క్యాప్ తెచ్చుకోమంటున్నాను. మిడ్ డే టైం వస్తే కనుక ఇదిగో ఇక్కడి నుంచి ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళటానికి రెడీగా ఈ బ్యాటరీ కార్ రెడీగా ఉంది. రాంబో గార్డెన్ చూసిన తర్వాత మొదటి పాయింట్ అయిపోయింది. తర్వాత రెండో పాయింట్ కి మా యొక్క గోల్ఫ్ కార్, ఇందాక నుంచి బ్యాటరీ కార్ అంటున్నాం కదా, దాని యాక్చువల్ పేరు గోల్ఫ్ కార్. గోల్ఫ్ కార్ లో మమ్మల్ని వేరే చోట తీసుకెళ్తున్నారు. ఇదిగో ఒక గుట్ట మీద ఇలాగా పంప్కిన్ చక్కగా చేయబడింది. ఇదిగో చక్కని
చెట్లు అంత అంత ఆక్సిజన్ మయమే అనమాట. ఇక్కడ చూడండి ఈ బైసన్ లాగా ఎంత చక్కగా డిజైన్ చేశారో ఈ ఋషీశ్వరులు. వావ్, అన్నీ కూడా బోన్సాయి వృక్షాలే. అందు గురించి చెట్లు చిన్నవిగా ఉన్నా అవి మాత్రం వాటి యొక్క వయసు చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఐరన్ తోటి రకరకాల భంగిమలతోటి మరి మనుషులు యొక్క ఆకారాలు చిత్రీకరించబడ్డాయి అన్నమాట. డాన్స్ చేస్తున్నటువంటి డాన్సింగ్ గర్ల్. ఈ ఫ్లవర్ బాజ్లా కనపడుతున్నటువంటి ఈ చెట్లు చూడండి, సేమ్ మన ఫ్లవర్ వాజ్ ఎలా ఉంటుంది గాజు తోటి, ఆ టైప్ లోనే మొక్క. అది మొక్కను ఆ విధంగా డిజైన్ చేయటం అంటే అస్సలు ఊహించడానికే ఎన్నాళ్ళు శ్రమ పడితే ఆ విధంగా తయారవుతాయి కదా అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఈ చైర్స్ కూర్చోచ్చు కూడాను, అది మొక్కే. అసలు ఆలోచించడానికే ఎంత కష్టపడి ఉంటారా అని చెప్పేసి అని వారి యొక్క ఆలోచనకి వారి యొక్క శ్రమకి ప్రతి అణువున ప్రతి అంగుళం కూడా బెండ్ చేస్తే తప్ప ఆ విధంగా మరి ఆ చైర్ తయారు కాదు కదా. అంత ముచ్చటగా చూడముచ్చటగా మరి ఈ ప్రదేశం అంతా ఉంది. నా యొక్క ప్రయాణం మరొక చోటికి మొదలైంది. వావ్, ఇది నాగేంద్రుడు. మనం ఎలాగనుకుంటే అలాగా డిజైన్లు ఆ విధంగా ఉన్నాయి. ఇదిగో ఇది చూడండి, అంటే ఒకరు ఒక చెయ్యి ఒకరు కలిపి ఆ ఒక చెట్టుని పట్టుకున్నట్లుగా మనం ఎలా ఊహించుకుంటే అలా. అసలు ఎలా చేస్తారా? చార్మినార్ అండి, చార్మినార్ని ఈ విధంగా మరి డిజైన్ చేశారంటే ఎంత కష్టం అసలు. ఇది ఈ చెట్లు అవి నాకు పోమగ్రేనేట్ దానిమ్మ చెట్లులాగా అనిపించాయి. అయితే దానిమ్మ చెట్టుగా ఇది ఒక రకం అనుకోండి. చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి. ఇది చార్మినార్ని ఈ విధంగా చెట్లతోటి రూపొందడం అంటే ఇది ఇట్స్ నాట్ ఏ జోక్. ప్రతి ఇంచ్ ఈ 150 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంచ్ కూడా డిజైన్ చేశారు. దూరంగా వర్క్ జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది ఒక రోజు 2 రోజులు పని కాదు, ప్రాసెస్. ఇది మీకు మొదట్లో చెప్పినట్టుగా 7 years నుంచి స్టార్ట్ అయింది ప్రాసెస్. ఇది ఇక్కడ దూరంగా ఇందాక చూసాం కదా పంపకిన్. ఇక్కడ స్త్రీలకు శిల్పంలో రిలాక్స్ అవుతున్నటువంటి భంగిమని మరి ఇక్కడ చిత్రకారులు చాలా చక్కగా శిల్పంలో చెక్కారు. ఫ్లవర్ వాజెస్, ఈ పూలకుండి చూడండి, ఇది అది పూలకుండి, పూల మొక్కే పూలకుండి కింద. అసలు నాకైతే ఈ మాటలు అయితే దొరకట్లేదు, రియల్లీ నిజంగా నాకైతే మాటలు దొరకట్లేదు వర్ణించడానికి. నేనైతే ఇంత అందాన్ని, ఇంత ప్రకృతిని, ఇంత అందమైన ప్రకృతిని ఒకే చోట చూసి నేనైతే ఎంతో ఆశ్చర్యం పొందాను, ఆనందం పొందాను. దూరంగా చూడండి బోధిసత్వుని వృక్షం అన్నమాట. ఆ వృక్షాన్ని ఆ విధంగా చక్కగా కట్ చేసి పెంచి, ఇది చెట్టు పెంచబడింది ఇక్కడ మధ్యలో. మరి అక్కడ ఉన్నటువంటి ఖాళీలో బుద్ధుని నెలకొల్పారు. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఐ లవ్ ఎక్స్పీరియన్స్ అని అక్కడ బోర్డు ఉంది కదా, అది మాట వరుస కాదు, నా మనసులో మాట కూడా అదే. ఇక్కడ చూడండి ఈ రాక్ కట్స్, ఇవి బహుశా ఎక్కడో ఏదో దేశం నుంచి తెప్పించి ఉంటారు. ఇవి ఇక్కడ హార్ట్ షేప్ లో ఉన్నటువంటి ఆర్చ్ అక్కడ దూరంగా ఉంది. ఇదిగో ఐ లవ్ ఎక్స్పీరియన్స్, రియల్లీ వండర్ఫుల్. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ని మరికొంత గార్డెన్ తయారవుతుంది. ఇది పూర్తి ఫ్లవర్ వాజ్లో ఉన్నటువంటి మొక్కలు చూడండి. ఈ గుడుగాకారంలో ఇక్కడ ఒక గార్డెన్ అంతా ఎంత తీర్చిదిద్దారు కదా. మరి ఇక్కడ చూడండి ఈ మొక్కల యొక్క ఫెన్సింగ్ కి వాడినటువంటి డిజైన్ ఎక్సలెంట్. వావ్, హార్ట్ షేప్ 1 2 3 4 5 6 7 8 9 ఎన్నో ఉన్నాయి. చాలా భలే ఉంది. ఇవి తయారయ్యేటప్పటికీ పూల మొక్కలతో తయారు చేయొచ్చు బహుశా. అవి ఇంకా అందం వస్తుంది. ఇదిగో
ఇక్కడ చూడండి బార్లు తీరు వరుసలు తీరు ఉన్నాయి కదా, ఈ మొక్కలు పూల మొక్కల్ని పెంచుతున్నారు, ఇంకా డెవలప్ అవ్వాలి ఇప్పుడు అనమాట. చాలా అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఇది తల్లిపోతూ పిల్లపోతూ ఇక్కడ మరొక గార్డెన్. అసలు మొత్తం అంతా కూడా ఎంతో తీర్చిదిద్దారండి, ఎక్సలెంట్. ఈ చెట్లన్నీ కూడా చూస్తుంటే ఈ పార్క్ ఇంకా చాలా ఉంది మిత్రులారా. మరి ఇప్పటికే వీడియో చాలా లెంగ్త్ అయింది కాబట్టి ఇక్కడతోటి ఈ ఎపిసోడ్ కట్ చేస్తున్నాను. ఈ పార్క్ యొక్క మరిన్ని విశేషాలతోటి, మిగిలిన విశేషాలతోటి రెండో పార్ట్లో త్వరలోనే మేము ముందుంటాను. ప్రస్తుతానికి మరి బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా, కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా, అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.